ఏం చేస్తున్నావురా? దెంగించుకుంటున్నావా? ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు. మనిషి గుద్దలు పెట్టుకో, వైబ్రేషన్ అవుతుంది. అమ్మ బాబాయ్, ఫోన్ ఎందుకు చేసినావో ముందు చెప్పిచావు, నాకు అర్జెంట్ పని ఉంది. అబ్బో కట్టపోతు, గజ్జి కుక్క తీరంగా ఊరి మీద పడి తిరగడం తప్ప నీకేం పని ఉందిరా? ఓ నువ్వు చేసేది కొద్ది పనా? పెళ్ళానికి చీర పేగు లేదు కానీ ఉంచుకునేదానికి ఊరంతా రాసిచ్చిండట నీ అసంటోడు. అబ్బో తీ, నువ్వేమో సంసారిపోకాయ్, చెప్పేడేమో నీతి మాటలు, తిరిగిటని లంచ కొంపలు. ఇప్పుడు అవన్నీ దెంగుడు మాటలు ఎందుకు గాని ఫోన్ ఎందుకు చేసినో చెప్పు. అమ్మ బాబాయ్, ఎక్కడికి పోతున్నావు చెప్పలేవురా గుద్దలోడా? బుగ్గారం గుట్టలకి పోతున్నా అత్తావురా? అమ్మ బాబాయ్, అగో బుగ్గారం గుట్టలకి ఎందుకు రప్పటి పడతావు? లక్ష్మి రమ్మన్నదిరా. అమ్మ బాబాయ్, లక్ష్మి రమ్మన్నదా? అవ్వతోడు మరి ఆ గుట్టలకి ఎందుకు రమ్మందిరా? పైన పట్టుడా మరి అంగుడు దెంగుడు ఆడుకుందామందిరా, అందుకే పోతున్నా. నీ గుద్ద గుణపడదేగా అన్ని కావాలా? లంజ మీద పాపం గుంజ మీద తీసినట్టు నువ్వు నన్ను దెంగుతున్నావేంద్రా పొట్టుడా? అమ్మ బాబాయ్, ఇల్లు కాలిందని లంజ ఏడితే సూర్యులేసింది రా అని మిండడొచ్చిండట. అట్లు ఉందిరా నీ లెక్క. ఏ అట్లా కాదు గాని లచ్చి ఎందుకు రమ్మందో చెప్పురా ముందు. నేను బాగా యాదికొచ్చినట్రా దానికి, రారా పుట్టడా ఒకసారి అంది. అమ్మ బాబాయ్, అవ్వతోడు చీ అవ్వ నా లేకిడి బతుకు గుద్దు రమ్మడ పెట్ట. ఒక్కతన రమ్మటలేదు నాకు. అబ్బా నీతో నేను అత్తరా? తీటలేసిన లంజ చీర లాబడితే కళ్ళు లేని గుడ్డోడు మొడ్డలేదని నిలిచిండట. అది నన్ను రమ్మంటే నువ్వు వచ్చి ఏం చేస్తావురా? పీక్తావా లేక నాకుతావా? చల్ మనం చలి దోస్తున్నాం కదరా, చిన్నప్పటి నుంచి గోలి ఆడి గోసిలు వీకిన వాళ్ళం. ఇప్పుడు నన్ను వేరు చేస్తున్నాయిరా. అమ్మ బాబాయ్, పాత చెప్పుతో కొడితే పిచ్చగుళ్ళు పలిగిపోలా బాడకవు. ఇది కలిసి చేసే పనారా ఉడతమ్మక పోడా? అయ్యో అంత కోపం రాకోండిగా. ఇంటి ముంగట మొగడున్నాడని ఇంటి వెనక మిన్నెని పెట్టుకుందట నీ అసొంటిదే. నీ లేకిడి గుద్దల చెప్పు పెట్ట. గుడిసెలాల ఏం కాదు కానీ నువ్వు గుట్టలాల పోతున్నావురా, పైలవరా వారి మరి. అమ్మ బాబాయ్, అగో లక్ష్మి ఫోన్ చేస్తుందిరా, నువ్వు ఫోన్ పెట్టారా బాడకవు, నువ్వు నీ పీకుడు ముచ్చట్లు. అగో నీకు బాగా ఉందేంద్రో, దోస్తుల కన్నా నీకు ఎవరు ఎక్కువైంది అలా కొత్త మురిపం గట్లా ఉంటుంది మరి. నీ లేకిడి గుద్దల చెప్పి పెట్ట ముందు ఫోన్ పెట్టి. ఏంది ఏం మాట్లాడతలేవు? సప్లకున్నావు. ఏం మాట్లాడో తెలుసలేదు. ఎందుకు రమ్మన్నావు మరి? అమ్మ బాబాయ్, నేను చూడాలనిపించింది. అవ్వతోడు నువ్వు కూడా నాకు బాగా యాదికత్తావు లక్ష్మి. అట్లనే మొన్న పొద్దుగాల మా బర్రెను మందులో కొడదామని పోతుంటే మీ బర్రె కనిపించింది. అట్లనే మీ బర్రెని చూసుకుంటూ కూర్చున్నా. అవ్వతోడు మీ బర్రెని చూస్తుంటే నిన్ను చూసినట్టే అనిపించింది లక్ష్మి. నేను కూడా అంతే సీను, ఏ దున్నపోతు కనిపించినా చాలు నువ్వే అనుకుని అలాగే చూస్తుంటాను. నేను చూడాలని మన పొద్దుగాల పాలకని మీ ఇంటికి అత్తా అనుకుంటే మా డాడీ అద్దన్నాడే, లేకుంటే నేను మీ ఇంటికి వచ్చేటోన్నే. అమ్మ బాబాయ్, అట్లనా? పెరుగంటే నీకు ఇష్టమని నేను పెరుగు తీసుకుని మీ ఇంటికి అత్తనుకుంటే మా నాన్న మారుతుంది ముసల్ది. లంగా ముసల్ది ఎవరు లేనప్పుడు దాని బొండి కాపేసుకే పీడవుతుంది. శ్రీను చెప్పు. నేను నీకు నిజంగా యాది కొత్తనా? అవ్వతోడు లక్ష్మి బాగా యాది కొత్తవు. నీకు తెలుసా, మొన్న మీ బర్రె పెట్టిన పెండ తీసుకుపోయి పిడిక చేసి నా మంచ పక్కన పెట్టుకున్నా. ఎందుకు? నువ్వు యాదికొచ్చినప్పుడల్లా ఆ పిడికను చూసి నువ్వు నా పక్కనే ఉన్నట్టు సంబరపడతా. నేను అంత సీను, నువ్వు యాదికొచ్చినప్పుడల్లా పొద్దుకి ఇంటి బయట అరుగు మీద వచ్చి కూర్చుంటా. ఎందుకు? రోజు పొద్దుకి మీ డాడీ నీకు బాగా తిడతాడు కదా, ఆ తిట్లు వింటూ కూర్చుంటాను. అప్పుడు నువ్వు నా కళ్ళ ముందే ఉన్నట్టు అనిపిస్తుంది సీను. ఏంద్రా బాడుకోవు, మళ్ళా ఫోన్ ఎందుకు చేసినావు? ఏం చెప్తున్నావురా? గుద్దల ఎలిపెట్టి వాసన చూస్తున్నారా? చూస్తాను కూడా దా మరి. అమ్మ బాబాయ్, అది కాదురా మామ, గుద్ద మీద అంతే బద్దలు వలగల బాడకవు. ఫోన్ పెట్టి. అమ్మ బాబాయ్, ఎవరు సీను? మా దోస్తుగాడు. అట్లానా? ఏందట? వాళ్ళ తాత చచ్చిపోయిండు, దినాలకు కూడా తినేందుకు రమ్మంటుండు. అయ్యో పాపం, అట్లానా? అయితే పో మరి. అప్పటికి పోవచ్చు గాని లక్ష్మి, నీ సొట్ట చెంపలు మంచిగా ఉన్నాయి. మా అమ్మ కూడా ఇట్లానే అంటది.
మీ అమ్మ మాట విడిచిపెట్టు. లక్ష్మి, నీ సొట్ట చెంపల మీద ఒక ముద్దు పెట్టాలనా? అమ్మో, మా అమ్మ కొడుతుంది. అమ్మ బాబాయ్ ఏం కాదు, మీ అమ్మకు తెలియదులే. అమ్మో అద్దు సీను, అగో మా అమ్మ. మీ అమ్మ లేదు, ఏం లేదు. నా మాట ఏను లక్ష్మి. అగో అటు చూడు, నిజంగానే మా అమ్మ వచ్చింది. పానకంలో పుడకల ఈ దెయ్యం ఇప్పుడెందుకు వచ్చింది? రేపటి పడక నా బిడ్డతో నేను ఇక్కడ ఏం చేస్తున్నావురా గాడి కొడుక? అమ్మ బాబాయ్ లక్ష్మి, నేను పోతా. మీ అమ్మ ఇక్కడికి వచ్చిందనుకో, నా గుద్దలకెళ్ళి పేగులు తీస్తుంది. ఆగరపట్టు, నీ నోట్లో వచ్చావయ్యా. నీ గుద్దల కుర్రాయి గుచ్చి తాగు. చిన్నపిల్లతో ముచ్చట్లేదు బాడకు. దీని చేతికి ఇప్పుడు దొరికితే నా గుద్దల తుపాకి పెట్టి గోళీలు దించుద్ది. ఫ్రెండ్స్, వెళ్ళే ముందు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మాలాంటి లంగపువ్వు దోస్తులు మీకు కూడా ఉంటే దయచేసి వీడియోకు షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఆదరణే మాకు ఆరో ప్రాణం. 4 రోజుల తర్వాత మరో లంగపువ్వు కంటెంట్తో మళ్ళీ మీ ముందుంటాం. బాయ్ ఫ్రెండ్స్. గుద్ద వల్ల వీడియోలు వస్తాయి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్.